ఫ్రెండ్స్, సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను. అసలు కథ విషయానికి వస్తే, సూర్య అనగా సుహాస్కి ఒక యాక్సిడెంట్ వల్ల అమ్మా నాన్న చనిపోతారు. ఈ యాక్సిడెంట్ వల్ల సూర్యకి బైట్నెస్ ప్రసోపగ్నోసియా అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎవరి ముఖాలు గుర్తుపట్టలేడు, అంతేకాకుండా వాయిస్ కూడా గుర్తుపట్టలేడు. సూర్య ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. అతని సమస్య ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు. కేవలం అతని ఫ్రెండ్ గణేష్ అనగా వైవ హర్షకి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో అతని జీవితంలో ఆద్య అనగా పాయల్ వస్తుంది. ఏదో కారణంగా అతనిని రెగ్యులర్గా కలుస్తుంది. కొన్ని సంఘటనల తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాగే ప్రేమలో పడతారు. సూర్య లైఫ్ హ్యాపీగా జరిగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లారీ కింద తోసి మర్డర్ చేయటం సూర్య చూస్తాడు. కానీ ఎవరు చేశారో అతని ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల తెలుసుకోలేకపోతాడు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని పోలీసులకి కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేస్తాడు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెబుతాడు. అనంతరం ఆ వ్యక్తి సూర్యపై అటాక్ చేస్తాడు. అనంతరం సూర్య పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఏసీపీ వైదేహి అనగా రాశి సింగ్ జరిగిన విషయం అతని సమస్య చెబుతాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు చంపారు? ఈ మర్డర్ వల్ల సూర్యకి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు సూర్యని ఈ మర్డర్ కేసులో ఎవరు ఇరికించారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్లో స్క్రీన్గా అరగంట సేపు స్క్రీన్లు అతికించినట్లుగా ఉంటాయి. ఫ్రెండ్స్ మధ్య కొన్ని సీన్లు, హీరోయిన్ చెప్పటానికి కొన్ని సీన్లు, సూర్య పరిస్థితి చెప్పటానికి కొన్ని సీన్లు ఇలా అతికించినట్లుగా ఉంటుంది. సూర్య మర్డర్ చూసిన కాండి కథ కొంచెం సాగుతుంది. ఇంటర్వెల్కి ఆ మర్డర్ ఎవరు చేశారో ప్రేక్షకులందరికీ చెప్పేస్తారు. దీంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. కానీ సూర్య పాయింట్లో ఎవరు చంపారో తెలియదు కాబట్టి సెకండ్ హాఫ్ సూర్య కోణంలో ఉంచే కథ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సీట్ ఎడ్జ్ మీద కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందని ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఊహించుకోరు కూడా. ఇక క్లైమాక్స్ సినిమా అయిపోయాక ఏదైనా ఎండింగ్ ఉంటే బాగుండేది. ఫేస్ బ్లాంక్నెస్ కాన్సెప్ట్తో హీరో పాత్ర ముఖాలు గుర్తుపట్టలేడు. ఎలాంటి సందేహాలు రాకుండా చక్కగా చూపించగలిగారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ, ఎమోషనల్, డ్రామా చక్కగా పండిస్తాడు. ఇలా అన్ని జోనర్లోనూ ఆల్రెడీ మెప్పించాడు. ఈ సినిమాలో సుహాస్ తన నటనతో అదరకొట్టాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా తన సమస్యతో మనుషుల్ని గుర్తుపట్టలేని బాధతో బాధపడే సన్నివేశాల్లో జీవించేశాడు. పాయల్ రాధాకృష్ణ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాశి సింగ్ నటనకు అందరు ఫిదా అయిపోతారు. కొన్ని సీన్స్లో వావ్ అనిపించింది. లేడీ పోలీస్ ఆఫీసర్గా పర్ఫార్మెన్స్తో మెప్పించిందనే చెప్పొచ్చు. నితిన్ ప్రసన్న, వైవ హర్ష, నందు ఓకే అనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో బీజిఎం మాత్రం ఏరే లెవెల్. బేబీ లాంటి మూవీకి మ్యూజిక్ అందించిన విజయ్ బుల్కాని ఈ మూవీకి మ్యూజిక్ అందించాడంటే నమ్మలేకపోతున్నాం. అలాగే సినిమాలో యాక్షన్ సీన్లు ఉండాలి అన్నట్టు కాకుండా హీరో పరిస్థితి, అతని క్యారెక్టర్కు తగ్గట్లుగా పర్ఫార్మెన్స్ డిజైన్ చేశారు. కథ పరంగా చూస్తే ఒక మర్డర్ థ్రిల్లర్ ఇలాంటి పాయింట్తో చాలా సినిమాలే వచ్చాయి. సరే, ఈ మూవీలో విశేషం ఏంటంటే హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే నేపథ్యాన్ని, దీనివల్ల వచ్చే సమస్యలు, ఎలా మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, ఎలా వాటిని ఛేదించాడు అని చూపించాడు. మొత్తానికి ప్రసన్నవదన సినిమా ఒక బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తి ఎలాంటి సమస్యల నుండి బయటపడ్డాడు అని చూపించాడు. నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.